వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్. మనకి ఆర్సిడ్ పోర్టల్లో అభా లింక్ చేయడానికి ఈ మధ్య కొద్దిగా ప్రాబ్లం వచ్చి చాలామంది చేయలేకపోతున్నారు. దానికోసం ఎలా చేసుకోవాలి అనేది సొల్యూషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మామూలుగా మీరు మీ అభా క్రియేట్ చేయడానికి ఆల్రెడీ మీ దగ్గర ఆధార్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఏదైతే బెనిఫిషరీకి మీరు అభా చేయాలనుకుంటున్నారో ఆ బెనిఫిషరీని ఇక్కడ లింక్ క్రియేట్ లింక్ అని ఉంటుంది. మీరు క్రియేట్ లింక్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ డెమోగ్రఫీకి వెళ్తున్నారు. డెమోగ్రఫిక్ దాంట్లో మీరు ఏఎన్ఎం పేరు అండ్ ఆశా పేరు పెట్టి అక్కడ అభా అనేది ఎంటర్ చేస్తారు. సో అభా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అభా కొట్టిన తర్వాత వెరిఫై నొక్కితే మీకు ఇక్కడ అభా ప్రకారం కరెక్ట్గా ఉన్నా కూడా, అంటే మీ ఆధార్ ప్రకారం కరెక్ట్గా ఉన్నా కూడా మీకు ఎటువంటి మెసేజ్ చూపించకుండా ఐడియల్గా మీకు ఇలా ఆగిపోతుంది. సో ఇలా ఉండడం వల్ల మీకు సర్వర్ ప్రాబ్లమ్ రావట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాటికి మీరు కంపల్సరీ ఆ బెనిఫిషరీకి ఓటీపీ సిస్టమ్ ద్వారా చేసుకుంటే వస్తుంది. దానికి ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అనే దానికి వెళ్ళండి. ఆధార్ అథెంటికేషన్ దాంట్లో వాళ్ళ యొక్క ఆధార్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళకి ఓటీపీ పంపించండి. సో ఓటీపీ పంపించినప్పుడు ఆ ఓటీపీ అనేది వాళ్ళకు వెళ్తుంది. సో వెళ్ళిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ కొట్టి గెట్ డేటా అనేది నొక్కితే మీకు యాజ్ పర్ అక్కడ ఉన్నదాని ప్రకారం వస్తుంది. ఇక్కడ అన్ని టిక్ మార్కులు వస్తే ఓకే. ఒకవేళ అలా కాకుండా మీకు ఏదన్నా ఆధార్ దానికి ఇక్కడ ఉన్నదానికి మీకు డిఫరెన్స్ వస్తే దాన్ని మనకు ఆల్రెడీ తెలుసు, పేజ్ 1లోకి వెళ్ళి చేంజ్ చేసుకొని మనం చేసుకోవడం అనేది. అది కాకుండా ఒకవేళ అభాలో రాంగ్గా అనేది ఆధార్లో కరెక్ట్గానే ఉంది, అభాలో కనుక రాంగ్గా ఉన్నట్లయితే దాన్ని అభాలోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు చివరిలో చూపిస్తాం, వీడియో చివరి దాకా చూడండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లింక్ విత్ ఆర్సిహెచ్ ఐడి అనేది వస్తుంది. సో లింక్ విత్ ఆర్సిహెచ్ ఐడికి ముందు మనం ఏఎన్ఎం పేరు ఆశా పేరు సెలెక్ట్ చేసుకొని లింక్ విత్ ఆర్సిహెచ్ ఐడి అనేది క్లిక్ చేసుకుంటే మీకు అభా లింక్ అయిపోయి బ్యాక్ టు సెర్చ్, ప్రొసీడ్ టు సర్వీసెస్, ప్రింట్ అభా కార్డ్ అని వస్తుంది. మీరు ప్రింట్ అభా కార్డు నొక్కితే అభాని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు, కానీ అది కొద్దిగా ఎర్రర్ చూపిస్తుంది. సో అభా వేరే విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు సర్వీస్ అంటే మామూలుగా మళ్ళీ మిగతా ఏఎన్సీలోకి వెళ్ళి మనం వర్క్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇది మనకి యాజ్ పర్ ఆధార్ ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి డెమోగ్రఫికల్ కాకుండా ఓటీపీ సిస్టమ్ ద్వారా చేసుకోవడానికి మనకి ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. కాబట్టి అందరి ఏఎన్ఎమ్స్ ఆ బెనిఫిషరీకి ఓటీపీ పంపించి అలా చేయండి. సో ఒకవేళ మీకు అభా ప్రకారం డేటా వేరుగా ఉన్నట్లయితే కంపల్సరీ మీరు వాళ్ళని అభా పోర్టల్కి వెళ్ళి అభా పోర్టల్లో మనం ఈకేవైసీ అనేది చేయాలి. సో దానికి సంబంధించిన ఇంకొక వీడియో మీకు చూపిస్తాము. ఆ వీడియోలో మీరు చెక్ చేసుకొని అభాలో ఈకేవైసీ చేసుకుంటే కూడా మనం వర్కౌట్ అవుతుంది. ఇది మనం అభాని చేసుకునే విధానం. థ్యాంక్ యూ.